లేయర్డ్ పొటాటోస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, వెన్న, చీజ్, క్రీమ్, ఇంకా బంగాళదుంపలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేసుకుంటాను. చక్కా వంట మొదలు పెట్టేద్దాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో ఫస్ట్ వెన్న వేసుకుందాం. వెన్న కరుగుతూ ఉంటుంది. ఈలోపు ఉల్లి వెల్లుల్లి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ ఫైన్ చాప్, ఇలా ఫైన్ చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయని డిష్లో వేసుకుందాం. అలాగే ఆనియన్, ఆనియన్ స్లైస్ చేసుకుంటున్నా ఈ విధంగా. ఓకే, స్లైస్ చేసిన ఆనియన్ కూడా డిష్లో వేసేసుకుందాం. తర్వాత బంగాళదుంపలు స్లైస్ చేసి వేసుకుందాం. ఒక్కొక్కటిగా బంగాళదుంప నీట్గా స్లైస్ చేసి వేసుకుంటున్నాము. ఇప్పుడు మనము సాతే చేయడము తర్వాత బేక్ చేయడము ఇట్లా రెండు పద్ధతులు పెట్టుకొని బంగాళదుంప వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా వేస్తున్నాం. లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా బంగాళదుంపలన్నింటినీ కూడా స్లైస్ చేసుకొని వీటికి సీజనింగ్ మనం వేసుకున్న ఉప్పు కారాలు పట్టించేసుకొని దీనంతటిని కూడా క్యాజరాల్లో పెట్టి సమంగా పైనుంచి క్రీమ్ అప్లై చేసుకొని చీజ్ వేసుకొని బేకింగ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇదేంటంటే సాతే కూడా చేసి తర్వాత బేక్ చేసే పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇలా పెనంలో వేసి వేయించుకుంటున్నాం. సాసేజ్ ఉంది, ఇది కూడా రౌండ్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇది మనము ఇక్కడ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకేసారి పైనుంచి పెట్టేసుకొని బంగాళదుంపల పైనుంచి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టే ముందు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేగడమే ప్రథమ కర్తవ్యం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సీజనింగ్ కోసం పనికి వస్తుంది, త్వరగా మగ్గడం కోసం కూడా హెల్ప్ అవుతుంది.
పెప్పర్ యాడ్ చేస్తున్నాం, మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు క్యాస్ట్రాల్ తీసుకొని కొద్దిగా ఇవి వేగిన తర్వాత ఇందులో లేయరింగ్ చేసుకోవాలన్నమాట, అంటే దీంట్లో పెట్టేసుకోవాలి. బంగాళాదుంపలు చూసిన వెంటనే నాకు పర్టికులర్లీ ఎక్కడ లేని జ్ఞాపకాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. అసలు ఎంతోమందిని, కొన్ని లక్షల కోట్ల మందిని ఆహారం కొరత నుంచి, కరువుల నుంచి కాపాడింది బంగాళాదుంప అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. ప్రపంచంలో చాలా దేశాలు బంగాళాదుంపలు తినే బతికేశారు చాలామంది ప్రజలు, కరువు కాటకాలతో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. మన దగ్గర బంగాళాదుంప అనేది డిఫరెంట్ పద్ధతుల్లో వండుకుంటే, విదేశాల్లో ఈ విధంగా బేకింగ్ పద్ధతుల్లో చాలా రకాలుగా వండుకుంటారు. బేక్డ్ పొటాటోస్ అని, బేక్డ్ అండ్ మ్యాష్డ్ పొటాటోస్ అని, ఈ విధంగా లేయర్డ్ పొటాటోస్, సో ఆన్ అండ్ గో ఆన్. ఓకేనా, వేగిపోయింది కాస్త. దీన్ని ఇప్పుడు క్యాసరోల్లో యాడ్ చేసుకుందాం. దానిపై నుంచి ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసుకున్న సాసేజ్ ముక్కలు వేసుకుంటున్నాం. సాసేజ్ ఆల్రెడీ రెడీ టు కన్జ్యూమ్ అన్నట్టుగా ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి దాన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. పైనుంచి క్రీమ్, seasoning, then cheese, రైటా. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను. ఓకే, ఎస్, కాసేపు చూసుకొని బేకింగ్ కోసం చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. ఈలోపు లోపలంతా కూడా స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి డిష్ రెడీ అయిందని అర్థమైపోతుంది. తీసుకొచ్చి పెట్టి మీకు ప్రెజెంటేషన్లో చూపిస్తాను. గుమ్మగుమ్మలు, అద్దరిపోయింది స్మెల్. ఏం చేయను, ఫస్ట్ ప్రెజెంటేషన్లో పెట్టేసి తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం.